తెలుగు సినీ రంగం త్రిశంకు స్వర్గంలో చిక్కుకుంది. చేతి నిండా డబ్బులున్నా ఏమీ చేయలేని పరిస్థితి. ఏ ప్రభుత్వం వచ్చినా సాగిలపడాల్సిన పరిస్థితి. ఎంత ఆదాయం ఉన్నా అణిగిమణిగి వ్యవహరించాలసి పరిస్థితి. అంతేకాదు, ఎవరు అధికారంలోకి వస్తే వారికి అనుకూలంగా వ్యవహరించాల్సి పరిస్థితి నెలకొంది. ఈ మాట ఎవరో చెప్పడం లేదు. సీనియర్ సినీ నిర్మాత ఒకరు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానించారు. అటు తెలంగాణలోనూ ఇటు ఏపీలోనూ కూడా తమ పరిస్థితి దినదిన గండంగా మారిందని వాపోయారు. ఒకవైపు ఓటీటీ ప్లాట్ఫామ్స్ సహా నకిలీ రాయుళ్ల బెడదతో సినీ రంగం ఇప్పటికే కుదేలైందని ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు, సినిమా హాళ్లు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో 20% పైగా మూతబడ్డాయని అన్నారు. ఇలాంటి పరిస్థితిలో నిర్మాతలు సైతం నష్టాలు భరించలేక సాహసాలు చేయలేకపోతున్నారని ఆయన వెల్లడించారు. ఒకరకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీ త్రిశంకు స్వర్గంలో ఉంది. బ్యాక్కొటేషన్ అని ఆయన వెల్లడించారు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ప్రభుత్వాలు సహకరించకపోతే ఇండస్ట్రీ మరింత దిగ్జారిపోతుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆగ్రహంతో ఇప్పుడు మరింతగా ఇబ్బందులు కొని తెచ్చుకున్నట్టేనని ఆయన తెలిపారు. అయితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారిని మచ్చిక చేసుకునేందుకు ఇండస్ట్రీ వారిని కలవాలని చెప్పడం సముచితం కాదన్న ఆయన, ప్రభుత్వాలకు ఇండస్ట్రీకి మధ్య ఉన్న సునిశిత బంధం బలోపేతం కావాలే తప్ప ఈగోలకు పోవడం సరికాదన్నారు. ఇక ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ఏపీలో సినిమా హాళ్లపై తనిఖీలు ముమ్మరం అవుతాయని, తద్వారా ప్రభుత్వ ఆధిపత్యమే కనిపిస్తుందని, ఇది మంచిది కాదన్నారు. అలాగని తప్పులు చేస్తే చూస్తూ ఉండమని కూడా తాము చెప్పబోమన్నారు. ఇప్పుడున్న పరిస్థితిలో ఇండస్ట్రీకి కోర్టులు తప్ప మరో మార్గం లేదన్నది ఆయన నిశ్చిత అభిప్రాయంగా వెల్లడించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని, రేపు మరో ప్రభుత్వాన్ని బతిమాలుకోవడం మా పని కాదు. ప్రేక్షకుల అభిరుచి మేరకు సినిమాలు తీయాలంటే కొంత వెసులుబాటు కావాలి. బ్యాక్కొటేషన్ అని తేల్చి చెప్పారు.